తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న వారిలో అన్యమతస్థులు కొనసాగుతున్న విషయంపై మరోసారి రగడ ప్రారంభమైంది. సుమారుగా 300 మంది సిబ్బంది టీటీడీ బోర్డు కార్యాలయంలో పనిచేస్తున్నారు. ఇక్కడ పనిచేసేటప్పుడు స్పష్టంగా నిబంధనలు ఉన్నాయి. ఎవరైతే హిందూ మతానికి చెందిన వారు ఉన్నారో వాళ్ళు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేయాల్సి ఉంటుంది. అన్య మతస్థులకు ఇక్కడ స్థానం ఉండదు. అయితే ఒక 15 సంవత్సరాల క్రితం 16 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే కొంతమంది అన్యమతస్థులు విధులు చేరడం జరిగింది. రాజకీయ కారణాలు కావచ్చు, ఇతర ఒత్తిళ్ల వల్ల టీటీడీ బోర్డు కొంతమందిని ఉద్యోగాలు తీసుకుంది. వాళ్ళు సుమారు 300 నుంచి 350 మంది వరకు ఉన్నారు. వీళ్ళలో అటెండర్ దగ్గర నుంచి డిప్యూటీ స్థాయి వరకు కూడా అన్యమతస్థులు ఉన్నారు. అన్యమతస్థులు వీళ్ళు చేరినప్పుడు ఏం చేశారంటే ధృవపత్ర ఒక సర్టిఫికేట్ ఇచ్చారు. దాంట్లో ఏంటంటే మేము హిందూ మతంలోనే ఉన్నాం, హిందూ మతంలో కొనసాగుతున్నాం, ఇతర మతాలతో మాకు సంబంధం లేదు, ఇతర మతాలని పూజించేది కూడా లేదు, హిందూ మతంలో కొనసాగుతున్నాం స్పష్టంగా ఒక బాండ్ ఫామ్ రాసి ఉద్యోగాలు చేయడం జరిగింది. అయితే వాళ్ళు ఉద్యోగాలు చేరిన తర్వాత ఉద్యోగాలు అయితే నిర్వహిస్తున్నారు, కానీ విధులు అయిపోయిన తర్వాత వాళ్ళు పూర్తిగా అన్యమతానికి బద్దులై ఉంటున్నారు. ఇళ్లలో కావచ్చు, లేదా వాళ్ళ వాహనాల్లో కావచ్చు, వాళ్ళ బైకుల మీద కావచ్చు, అన్యమతానికి సంబంధించిన చిహ్నాలను పెట్టుకోవడం, అన్యమతాలైన దేవుళ్ళని పూజించడం జరుగుతుంది. దీనిపై అనేకసార్లు ఆరోపణలు వచ్చిన తర్వాత టీటీడీ బోర్డు అన్యమతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించిన వివరాలు సేకరించాలని చెప్పి విజిలెన్స్ డిపార్ట్మెంట్కి కేటాయించడం జరిగింది. విజిలెన్స్ డిపార్ట్మెంట్ సుమారుగా 6 బృందాలుగా విడిపోయి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎంతమంది పనిచేస్తున్నారో వాళ్ళు అన్యమతస్థులు ఎవరన్నా అన్న దాని మీద ఒక నివేదిక సిద్ధం చేశారు. ఆ నివేదిక ప్రకారం 320 మంది అన్యమతస్థులు ఉన్నట్లుగా ఇప్పటివరకు తేలిన సమాచారం. అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఏం చేయాలి? వీళ్ళందరూ అన్యమతస్థులు కావడంతో దేవుడి పట్ల భక్తిభావంతో కాకుండా వేరే సొంత కార్యక్రమాల మీద దృష్టి సారిస్తున్నారన్న ఆరోపణలు ఉంటున్నాయి. వీళ్ళని తొలగించాలంటే ఏం చేయాలని దాని మీద కూడా అధ్యయనం జరిగింది. అధ్యయనం జరిగినప్పుడు ఏమైందంటే 320 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేరే డిపార్ట్మెంట్లకు మార్చడం ద్వారా, అంటే దేవాదాయ శాఖ కావచ్చు, లేదంటే వేరే డిపార్ట్మెంట్ కావచ్చు, తిరుపతికి పంపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. అదే సమయంలో అన్యమతస్థులుగా గుర్తించబడిన వారి ఇళ్ళు కొన్ని తిరుమలలో ఉన్నాయి. వాటిని ఒక 4 ఏళ్ల క్రితం 6-7 ఏళ్ల క్రితం ఖాళీ చేయించి కింద పంపించడం జరిగింది. అయితే వాళ్ళు మాత్రం విధులను కొనసాగుతున్నారు. నిన్న కాక మనం చూస్తే ఒక అన్యమతస్థుడు బలవంతంగా లోపలికి వచ్చే ప్రయత్నం చేశాడు. తిరుమల పర్వతాల మీద ఎక్కడానికి ప్రయత్నం చేస్తే విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. ఇలాంటి ఘటనలు జరగడానికి కారణం ఏంటంటే అటువైపు కొంతమంది అన్యమతస్థులు పనిచేయడంతో వాళ్ళకి సంబంధించిన బంధువర్గం ఏదైతే ఉందో వాళ్ళు పైకి రావడానికి ప్రయత్నిస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రధానంగా తిరుమల కొండపై చాలా పక్కడబందీ అనేటువంటి ఒక ఆచార వ్యవహారాలను కొనసాగుతుంటాయి. ఇక్కడ మద్యం కానీ మాంసం కానీ ముట్టుకోవడం జరగదు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కేవలం అందులో స్పష్టంగా మనం చూస్తే నిబంధనలో కేవలం భక్తిభావంతో శ్రీవారిని దర్శించుకునే నిమిత్తమే తప్ప ఇతర కార్యక్రమాల కోసం కొండ మీదకి రాకూడదని చెప్పేసి కూడా అక్కడ బోర్డులు ఉంటాయి. అయితే ప్రస్తుతం ఏదైతే జరుగుతుందో దాన్ని అతిక్రమించి ఎవరి ఇష్టార్థంగా వాళ్ళు మెరుగుతున్నారు. వీళ్ళని పంపించాలంటే ఏం చేయాలని దాని మీద కూడా అధ్యయనం జరిగింది. తర్వాత ప్రధానంగా ఏంటంటే 18 మంది అయితే ముందుగా ప్రధానంగా 18 మంది పేర్లను జాబితా చేసి వాళ్ళు కూడా అంగీకరించారు, కిందకి వెళ్ళిపోవడానికి అంగీకరించారు. వాళ్ళకు వేరే డిపార్ట్మెంట్ కేటాయిస్తున్నారు. అయితే అది కూడా పూర్తి కాలేదు. గత 5 సంవత్సరాలు ఏదైతే ఉందో గత ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అదంతా వీళ్ళు యథావిధిగా కొనసాగిన తర్వాత వీళ్ళలో ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రపోజల్ అమలు పరిచింది. అందులో ఏంటంటే వీఆర్ఎస్ తీసుకుంటే వాళ్ళని డబ్బులు ఇచ్చి పంపించడం, రెండవది వేరే డిపార్ట్మెంట్కి వెళ్తానంటే అలా కూడా పంపించడం. ఇవి రెండు కూడా తిరుమల దేవస్థానం ఎవరైతే అన్యమతస్థులు ఉన్నారో వాళ్ళకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక నోటీసులు అయితే అందుకున్నారు, కానీ దాని మీద ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. వాళ్ళు వెళ్లకుండా అక్కడే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే కీలకమైన పదవుల్లో ఉండడంతో ఇప్పుడు సెక్యూరిటీ గార్డులు, కింద స్థాయి సిబ్బంది, ఆఫీస్ అసిస్టెంట్లు అయితే పర్వాలేదు, కానీ కీలకంగా ఎవరైతే ఉన్నారో ఆలయంలో భక్తులని క్యూలు నిలబడడం కానీ, రక్షణ కల్పించడం కానీ అలాంటి విధుల్లో ఉన్నవాళ్ళు, తర్వాత ఈ డిప్యూటీ స్థాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు, ఒక పరిపాలనా వ్యవస్థలో అధికారిగా కూడా కొంతమంది అన్యమతస్థులు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. వీళ్ళందరినీ కూడా గుర్తించడం జరిగింది. ప్రచారం కాదు, ఇది నివేదికలో స్పష్టంగా వాళ్ళ పేరుతో వాళ్ళ విధులతో సహా విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవడం అనేది ఇప్పుడు కూడా అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్పష్టంగా చెప్పారు, అన్యమతస్థులని కొండ మీద ఉంచడం జరగదు, వాళ్ళందరూ కింద దిగి వేరే విధులు నిర్వహిస్తారు అన్నారు. అయితే ఇప్పుడు కూడా అది అమలు కావడం లేదు. దీనివల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. గతంలో కూడా కొండ మీదకి వెళ్ళే ఆర్టీసీ బస్సుల్లో టికెట్ల వెనకాల అన్యమతం సంబంధించిన బోధనలు ఉంటాయి. దీని మీద కూడా అప్పట్లో ఉద్యమాలు చేశారు. తర్వాత ఆ టికెట్ని తొలగించడం జరిగింది. ఆ తర్వాత చాలామంది ఆ కొండ మీద అన్యమత ప్రచారం చేస్తూ ఒక గ్రంథాలను పంచిపెట్టడం జరిగింది. ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఎటువంటి చర్యలు కనిపించడం లేదు. అడపదడప 4-5 కేసులు పెడుతున్నారు, మళ్ళీ మామూలుగానే జరుగుతుంది. అసలు ఒక అన్యమత ప్రచారం అనేది తిరుమల కొండపై జరగకుండా పూర్తి స్థాయి నిర్వహించడంలో విఫలం కావడంతో పాటు అన్యమతస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేరే డిపార్ట్మెంట్ పంపించడం ద్వారా మరింత సానుకూల వాతావరణం, భక్తిభావం వాతావరణం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత తిరుమల తిరుపతి దేవస్థానం మీద ఉంది. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం భక్తులు ఇచ్చిన
హుండీలో వేసినటువంటి కానుకలు కావచ్చు, వేరే విధంగా వచ్చిన ఆదాయ వనరులతో నడుస్తుంది కాబట్టి హిందువులకి తిరిగి సేవ అందించాల్సిన బాధ్యత అక్కడ పనిచేసే సిబ్బందికి ఉంటుంది. అందుకని వేరే డిపార్ట్మెంట్లో ఎక్కడ కూడా ఎలాంటి నిబంధన లేదు. కేవలం తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రమే ఉన్న నిబంధనని అమలుపరచాలని శ్రీవారి భక్తులు కోరుకుంటున్నారు.